మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు మనలను నిత్యత్వంలో నడిపించడానికి అనేక విధాలుగా అనేక వాక్యాల ద్వారా ఉపమానాల ద్వారా ఎలాగైనా దేవుని మాటలు మనల్ని అర్థం చేయించే రీతిలో లేక నిత్యత్వంలో నడిపించడానికి ఎన్ని విధాలుగా మనకు అర్థమవుతుందో అన్ని విధాలుగా అర్థం చేయించే ప్రయత్నంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు మనం చదువుతున్నటువంటి వాక్య లేఖనాల్లో పరిశీలిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికి అలాగే దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన జరిగించినటువంటి కార్యాల గురించి అనేకమైనటువంటి సందర్భాలు వ్రాయించటం అనేది జరిగింది. ఇలా వ్రాయబడినటువంటి సందర్భాలు మనం ప్రతి వారము ధ్యానిస్తున్నా, ప్రతిరోజు మనం వాక్యం చదువుతున్నా, మనకు కొన్ని సందర్భాలు అర్థమవ్వనటువంటి రీతిలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలు అర్థం కావు. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో దేవుడు రాయించినటువంటి మాటల్ని దేవుని మనసులోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితేనే ఆయన మనసు మనకి అర్థమవుతుంది. మనం కొన్ని సందర్భాలని ఆలోచిస్తున్నప్పుడు పరలోకము, పరలోక రాజ్యము అనే ఈ రెండు పదాలు చదువుతున్నప్పుడు రెండింటినీ ఒక కోణంలోనే మనం ఆలోచించడానికి ఇష్టపడుతుంటాం, లేక అలాగే అర్థం చేసుకుంటుంటాం. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. ఆ పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి కొంత అవగాహన మనకు కలగాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానాల ద్వారా ఎన్నో సందర్భాలు తెలియజేసినట్టుగా మనం చూడగలం. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యము ఇశ్రాయేలు ప్రజలకి మళ్ళీ అనుగ్రహిస్తావా అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి ప్రశ్నకు పరలోక రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేశాం. పరలోక రాజ్యము మన మధ్యనే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. కాబట్టి ఎవరైనా వచ్చి అదిగో అక్కడుంది ఇక్కడుంది అని చెప్తే మీరు తొందరపడి నమ్మకండి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోక రాజ్యము మన మధ్యనే ఉంది. పరలోక రాజ్యం గురించి ఒక మంచి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి అర్థం చేయించడానికి కొంతమంది వ్యక్తుల్ని మన మధ్య చూపించడం అనేది జరిగింది. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13, 14, 15 వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరి చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు కొద్దిమంది వ్యక్తులు కనబడుతుంటారు.
ఎవరు వారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇందులో కనబడతారు. తర్వాత కొద్దిమంది వ్యక్తులు కనబడతారు, అలాగే చిన్నపిల్లలు కనబడతారు, యేసుక్రీస్తు వారి శిష్యులు మనకి ఇందులో కనబడతారు. బాగా ఆలోచన వచ్చారు. యేసుక్రీస్తు వారు కనబడతారు, కొద్దిమంది వ్యక్తులు కనబడతారు, చిన్నపిల్లలు కనబడతారు, ఏమంటే శిష్యులు కనబడతారు. ఇంకొక విషయము పరలోక రాజ్యం గురించి చెబుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. కొద్దిమంది వ్యక్తులు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు వారి మీద, ఆ చిన్నపిల్లల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాలని వారు ఆశపడ్డారు కదండి. మనం కూడా చాలా సందర్భాల్లో గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే, లేక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, లేక మనకంటే పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడుతూ ఉంటుంటాం. మన పిల్లలు కూడా ఆ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు ఆశీర్వదిస్తే మన పిల్లలు వృద్ధిలోనికి వస్తారు, లేక ప్రయోజకులు అవుతారు, లేక ఆ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు లాగా వీరు కూడా పెరిగి పెద్దవారు అవుతారు అని ఒక ఆశతో మనం కూడా ఏం చేస్తామంటే కొద్దిమంది పెద్ద వ్యక్తులు మనకు తారసపడినప్పుడు మనం కూడా మన పిల్లల్ని కొన్ని పద్ధతులు నేర్పిస్తుంటుంటాం. పెద్దవారు కనబడినప్పుడు వారికి నమస్కారం చేయమని చెప్పడం కానీ, ఏమంటే వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మనం జరిగిస్తుంటాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు కొద్దిమంది వ్యక్తులు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆ చిన్నపిల్లల మీద చేతులు ఉంచితే, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిన్నపిల్లల మీద చేతులు ఉంచితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో చిన్నపిల్లల్ని తీసుకురావడం అనేది అక్కడ జరిగింది. చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారు వారి యొక్క తల మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదిస్తే వారు యేసుక్రీస్తు వారంతటి గొప్పవారు అవుతారనే ఆశతో వాళ్ళ యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. కాబట్టి వారు ఏం చేశారంటే తీసుకుని వచ్చారట. తీసుకుని వచ్చినప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు పాటుతో ఎవరు ఉన్నారంటే శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఏం చేస్తారంటే ఆటంకపరుస్తున్నారు. ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలను తీసుకుని వచ్చారు. చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు శిష్యుల ఒక ఆలోచన వేరేగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు వస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందేమో, లేవండి యేసుక్రీస్తు వారి మాటలకు వీళ్ళు ఏమైనా ఆటంకపరుస్తారేమో, ఇలాంటి ఆలోచనతో కూడా శిష్యులు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలందరినీ కూడా ఆపేసి మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి మరి ఆటంకపరిచినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు కలగజేసుకుంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు కలగజేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు కలగజేసుకొని ఈ చిన్న పిల్లల ద్వారా ఒక పాఠం నేర్పించాలి అని యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఏ అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అంటే అది ఏ సందర్భమైనా కానివ్వండి. ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఏమండి త్రోవలో వెన్నులు ఏమైనా కనబడినప్పుడు అవి తుంచుకుని తింటున్నప్పుడు దాని గురించి ఎవరైనా ప్రశ్న వేస్తే దాని గురించి కూడా ఆయన పాఠం చెబుతూ కొంత జ్ఞానం నేర్పించే ప్రయత్నాలు చేస్తుంటుంటారు. అలాగే ఆయన దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆటంకపరిచి మాట్లాడినప్పుడు, లేకపోతే దేవాలయం గురించి ఏదైనా మాట్లాడినప్పుడు ఏమంటే ఆ దేవాలయం గురించి మాట్లాడుతూ కూడా ఒక పాఠం నేర్పించాలి అనుకుంటారు. అంటే ప్రతి విషయం గురించి యేసుక్రీస్తు వారు ఏదో ఒక అవగాహన వారిని కలిగించాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే ఆ ఒక శిష్యులకు చెబితే మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలు అక్కడ వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలని వారి యొక్క పెద్దలు అనుకున్నప్పుడు మరి శిష్యులు ఆటంకపరిచినప్పుడు ఆ శిష్యులకు చిన్నపిల్లల ద్వారా పాఠం నేర్పించాలి అనుకున్నారండి యేసుక్రీస్తు వారు. అంటే ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము, లేక ఆ ఒక పరలోక సంబంధమైనటువంటి వాటిని గురించి, పరలోక రాజ్యం గురించి, ఇలా అనేకమైనటువంటి సందర్భాల గురించి యేసుక్రీస్తు వారు వారికి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో అప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే చిన్న పిల్లలను మీరు ఆటంకపరచకండి.
ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యుడితో చెప్తున్నటువంటి మాట. మీరు ఏం చేయకూడదు, చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు అని చెబుతూ ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నారు. మనం బాగా ఆలోచన చేయగలిగితే ఏమంటే చిన్నపిల్లల్ని చూపిస్తున్నారు. ఈ చిన్నపిల్లల్ని చూపిస్తూ ఇదిగో చిన్నపిల్లల్ని మీరు ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్న మాట యేసుక్రీస్తు చెప్పినప్పుడు శిష్యులకు ఆలోచన మొదలవుతుంది. అంతే కదండి, శిష్యులకు ఆలోచన మొదలవుతుంది. అంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు శిష్యుల్లో ఒక ఆలోచన మొదలవుద్ది. మనలో కూడా ఆలోచన మొదలు కావాలి, ఏదైనా తలంపు రావాలి మనలో కూడా. ఇలాంటి వారిది అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు అండి, నికోదేము గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమండి అక్కడ యోహాను సువార్తలో మనం 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఏమండి మీరు బిడ్డల వంటి వారిగా మారితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు వెళ్ళరు అని ఆయనకి చెప్పినప్పుడు, అంటే చిన్నపిల్లలుగా మీరు మారితేనే కానీ పరలోక రాజ్యంలో వెళ్ళరు అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఎలా అర్థం చేసుకుంటాడు అంటే, చిన్నపిల్లలుగా మారిపోవాలంటే నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళాలా అని ప్రశ్న వేస్తాడు. అంటే పెద్దవానిగా ఉంటున్నటువంటి ఆయనకి, యూదుల అధికారిగా ఉంటున్నటువంటి ఆయనకి మీరు పిల్లల్లాగా మారిపోవాలి, లేకపోతే మీరు చిన్నపిల్లలుగా మీరు మళ్ళీ జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో వెళ్ళరు అని ఒక సందర్భం చెప్తున్నప్పుడు ఆయనకి అర్థం కాలేదండి. ఆయనకి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? యూదుల అధికారిగా ఉంటున్నటువంటి ఆయనకి ఆ మాటలు అర్థం కాలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్నపిల్లల్ని చూపిస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి కదండి, డౌట్స్ వస్తాయి. ఎలాంటి డౌట్స్ వస్తాయి అంటే, మనం కూడా చిన్నపిల్లలుగా మారిపోవాలా, అంటే చిన్నపిల్లలకి పరలోకం వస్తుందా, ఇలాంటి ఆలోచనలు రావచ్చు. ఎందుకంటే అక్కడ వివరణ అనేది మనకి ఇవ్వట్లేదు. ఏమని చెప్తున్నారు 14వ వచనంలో, ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పాను. అక్కడ క్లోజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళని ఆటంకపరచవద్దు, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాంటి వారిదే అంటే మరి ఎలా అర్థం చేసుకుంటారు? మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లల స్వభావంలాగా ఉన్నటువంటి వారే పరలోక రాజ్యంలో వెళ్తారు అని చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకి ఎలాంటి స్వభావం ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లల, కల్లా కపటము లేకుండా లోబడి స్వభావం కలిగినటువంటి వారు. చిన్నపిల్లలకి కల్లా కపటం ఏమైనా ఉంటుందంటే, కల్లా కపటం ఏమి ఉండదు. మనం ఇప్పుడు కొట్టిన వెంటనే మళ్ళీ అమ్మ దగ్గరికి పరిగెడతారు. ఏమని ఆ పిల్లోడిని మనం తిట్టిన నాన్న అని చెప్పి మళ్ళీ తండ్రి దగ్గరికి పరిగెడతారు. కల్లా కపటం ఏమి ఉండదు. ఆయనకు కోపం ఉండదు, లేకపోతే అసూయ ఉండదు, పగపెట్టుకోవడం అంటూ ఏమీ ఉండదు. అంటే ఆ చిన్నపిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం, వారికి ఉన్నటువంటి స్వభావాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కల్లా కపటము లేకుండా లోబడి స్వభావం కలిగినటువంటి వారిగా వారు ఉంటారు. అమాయకమైనటువంటి నమ్మకం అంట. పిల్లలకి ఏముంటుంది? అమాయకమైనటువంటి నమ్మకం. ఎవరేది చెప్పినా నమ్ముతారు. అందుకనే తల్లిదండ్రులు ఏం చెప్తుంటారంటే, చిన్నపిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు ఇంట్లోనే, అమ్మ నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, ఎవరైనా వచ్చి నీకు చాక్లెట్ ఇచ్చి ఇదిగో మీ అమ్మగారు అక్కడ ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు అని నిన్ను ఎవరైనా రమ్మని చెప్తే నువ్వు వెళ్ళకు అని చెప్పేసి మనం ముందుగానే నేర్పిస్తూ ఉంటుంటాం పిల్లలకి కదండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏదైనా మేము ఆశ చూపించి, లేకపోతే కారు మీద ఇంటికి డ్రాప్ చేస్తాము, మీ నాన్నగారు మమ్మల్ని తీసుకురమ్మని చెప్పారన్నా సరే మీరు నమ్మకండి. ఇదిగో మీరు ఏ ఆటోలో అయితే వచ్చారో ఆటోలోనే మీరు వెళ్ళండి, ఏ బస్సుకు అయితే వచ్చారో ఆ బస్సులోనే తిరిగి మీరు వెళ్ళండి. కానీ పరాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమంటే ఎలాంటి మోసపరిచే విధంగా మాటలు చెప్పినా మీరు నమ్మకండి అని మనం ముందుగానే చెబుతుంటాం. కానీ పిల్లలు మోసపోతూ ఉంటుంటారు కదండి. మనం చెప్పేది ఒకటైతే వారు మరొక విధంగా మోసపరిచే పరిస్థితులు ఉండవచ్చు. ఎందుకంటే అమాయకమైనటువంటి నమ్మకత్వం కలిగినటువంటి వారు ఎవరు చెప్పినా నమ్ముతారు. ఏమంటే మా అమ్మ పంపించిందేమో, మా నాన్నగారు పంపించారేమో, మా మాయ పంపించారేమో ఏదో అనుకుంటారు వారు. అంటే అమాయకత్వం. అంటే ఏదైనా సరే వెంటనే నమ్మే స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం వారిని చూడవచ్చు. వాళ్ళలో మనం చూడగలిగితే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా,
తమకు గొప్పతనం కలగాలని తాపత్రయ పడే పరిస్థితి వారిలో ఉండదండి. అంటే నేను గొప్పవాడిని ఉండాలి ఇలాంటి తాపత్రయాలు ఏమి కూడా వారిలో ఉండవు. అంటే గొప్పతనానికి పోయే మనస్తత్వం వారిలో ఉండదు. గొప్పతనానికి పోయే మనస్తత్వం వారిలో ఉండదు. మనకైతే అంటే ఆ గొప్పతనానికి పోయే పరిస్థితులు ఎక్కువ ఉంటుంటాయి. పలానా ఇంట్లో పలానా ఏదైనా ఉంది అంటే మన ఇంట్లో కూడా అది ఉండాలి అని మనం కోరుకుంటాం. లేదా పలానా లేదని కొనుక్కున్నారనుకోండి, మనం కూడా కొనుక్కోవాలని అంటే వాళ్ళకు ఉన్నది మనలో ఉండాలి అని మనం కోరుకుంటాం. అంటే గొప్పలకి వెళ్ళే పరిస్థితులు మనుషుల్లో ఉంటుంటాయి. కానీ చిన్న పిల్లల్లో ఇలాంటి స్వభావాలు ఏమీ కూడా ఉండవండి. కల్లా కపటం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, గొప్పతనాన్ని కోరుకున్నటువంటి వారు, దేశం పెట్టుకున్నటువంటి వారు, పగలు పెట్టుకున్నటువంటి వారు, ఏమంటే ఎవరు చెప్పినా అమాయకంగా నమ్మే మనస్తత్వం కలిగినటువంటి వారు, ఏది చెప్పినా వినే మనస్తత్వం కలిగినటువంటి వారు. ఏమంటే ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారే ఎక్కడ ఉంటారట? పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? మన మధ్యనే ఉంది అని చెప్పంటారు. పరలోక రాజ్యం ఎక్కడ ఉందంటే మన మధ్యనే ఉంది. మన మధ్యనే ఉందంటే మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క పరలోక రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందంటే పెంతుకోస్తు దినాన పరలోక రాజ్యం అనేది స్థాపించబడింది. ఆ పెంతుకోస్తు దినాన పరలోక రాజ్యం స్థాపించబడి ఏమంటే ఇప్పటికీ పరలోక రాజ్యము కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క పరలోక రాజ్యానికి ఒక రాజు ఉన్నారు. ఆ రాజే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈ యొక్క పరలోక రాజ్యానికి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఏదంటే మనం పట్టుకున్నటువంటి బైబిల్. ఏమంటే ఈ యొక్క రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగంలో రాయబడినటువంటి ఆ యొక్క రాజ్యాంగపు మాటలను బట్టి మనం నడుచుకోవాలి. ఏమండి ఆ పరలోక రాజ్యానికి ఒక రాజు ఉన్నారు. రాజ్యము అనగానే ఏమండి అదొక ప్రభుత్వం. రాజ్యం అనగానే అదొక ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఒక అధికారి ఉన్నాడు, లేకపోతే ఆ ప్రభుత్వానికి ఒక రాజు ఉన్నారు. ఆ రాజే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యాంగమే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఈ బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలన్నీ కూడా మనం జ్ఞానం చేస్తూ ఇందులో ఉన్నటువంటి మాటలు చదువుతూ దాని ప్రకారంగానే ముందుకు కొనసాగాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాసిచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఉంది. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మనమందరం కూడా నడుచుకోవాలి. భారత పౌరులందరూ కూడా నడుచుకోవాలి. అయితే ఈ పరలోక రాజ్యాంగానికి ఏమండి ఒక రాజ్యాంగం ఉంది, అది బైబిలు. ఆ బైబిల్కి అనుగుణంగా పరలోక రాజ్యంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా ఆ ఒక శిష్యులకు పాఠం నేర్పిస్తున్నారంటే మీరు ఎలా మారిపోవాలి అంటే చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లలకు స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటేనే మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే పరలోక రాజ్యంలో హక్కుదారులు అవుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేయటానికి చెప్పటానికి చిన్న పిల్లల్ని ఉదాహరణగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. ఇంకొక సందర్భంలో మనం చూడగలిగితేనండి, పక్క పేజీ తిప్పితే 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇక్కడ శిష్యుల పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకు ఆ సందర్భాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు లేవనెత్తారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వీళ్ళలో ఉంటున్నటువంటి మనస్తత్వం ఏంటంటే ఏమంటే పెద్దవారిగా ఉంటూ వీరిలో వచ్చే ఆలోచనలు ఎలాగున్నాయని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారితో ఉంటున్నటువంటి శిష్యులు ఏమంటే ఒక గొప్ప మహానుభావుడితో ఉంటున్నటువంటి వారిలో కూడా ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలి అంటే 18వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదాం. 18వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మొదటి వచనం నుండి, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఎవరిని అడుగుతున్నారంటే డైరెక్ట్గా వచ్చేసి యేసుక్రీస్తు వారినే అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? సామాన్యులు కాదు, ఏమండి జ్ఞానం లేనటువంటి వారు కాదు, బయట ఎక్కడో ఉంటున్నటువంటి వారు కాదు. యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతూ, యేసుక్రీస్తు వారి మాటలు వింటూ, యేసుక్రీస్తు వారి పరిచర్యలో కొనసాగుతూ అనేక మందికి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయడానికి ట్రైనింగ్ అవుతున్నటువంటి శిష్యులుగా ఉంటున్నటువంటి వారే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాటలు. ఏమని మాట్లాడుతున్నారట? ఆ కాలమందు శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? ఆలోచించండి. ఏమంటే
ఇది పెద్దవారికి వస్తున్నటువంటి ఆలోచనల, చిన్నపిల్లలకు వస్తున్నటువంటి ఆలోచనలు. ఎవరికి వస్తున్నటువంటి ఆలోచనలండి అంటే పరలోక రాజ్యములో రావటమే గొప్ప భాగ్యం అనుకుంటే ఆ పరలోక రాజ్యంలో స్థితిని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘము ఉందనుకోండి, సంఘములో ఏమండి ఆ ఒక సంఘములో మనం చేర్చబడ్డమే గొప్ప సంగతి అనుకుంటే సంఘములో స్థితులు కోరుకుంటున్నటువంటి వారు కూడా లోకంలో ఎక్కువైపోయారు. సంఘాల్లో ఏమండి ప్రెసిడెంట్ పదవి అని చెప్పి, సెక్రటరీ పదవి అని చెప్పి, ఇంకొక పదవి అని చెప్పేసి రకరకాల పదవుల కోసం కొట్లాడుకుంటూ ఆ పదవుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి పదవినెక్కేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. ఏమండి ఆ పదవుల కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కదా. ఏమంటే గుంటూరు ఆ ప్రాంతాల్లో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో దీనికి ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అండి 2 గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఒక మాట మాట్లాడుతున్నారంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది అని మాత్రం మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడినా, ఏ పదం ఆయన నోట నుండి వచ్చినా అది మన జీవితాలకు అవసరమైనటువంటి మాటే తప్ప ఏమంటే అది అనవసరమైనటువంటి మాటలు కావు. కానీ దాన్ని లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించాలి. ఇక్కడ సందర్భం ఆలోచిస్తున్నప్పుడు శిష్యులే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడుగుతుండగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను ఏం చేస్తున్నాడు, ఒక చిన్న బిడ్డని పిలిచారు. ఆ చిన్న బిడ్డని పిలిచి అంటే లైవ్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నారు వాళ్ళకి. ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల్ని కన్నా తండ్రులు కాబట్టి. వాళ్ళు ఎవరండి? పిల్లల్ని కన్నా తండ్రులు కాబట్టి. ఆ పిల్లల యొక్క అనుభవాలు, పిల్లల యొక్క చేష్టలు, లేకపోతే పిల్లల యొక్క మనస్తత్వాలు వారికి తెలుసు కాబట్టి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఆ చిన్న పిల్లవాడిని వారి మధ్యన నిలబెట్టి అప్పుడు మాట్లాడుతున్నారండి కదా. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లోడు లేకుండా మాట్లాడితే మనకు అర్థం కాదు. ఏదైనా విషయం మనకు డెమో రూపకంగా చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ఏదైనా విషయం మనకు చెప్పేటప్పుడు కొన్ని డెమోస్ ఏర్పాటు చేస్తుంటారు. ఆ డెమో ఏర్పాటు చేసి మన కళ్ళకు కట్టినట్టుగా మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రదర్శించి చూపించి మనకు అర్థం చేయించే ప్రయత్నాలు చేస్తుంటుంటారు. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న పిల్లవాడిని పిలిచి మధ్యన నిలవబెట్టి వారితో చెబుతున్నటువంటి మాటలు నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది వారు మారారు కదా, మారే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు కదా, కదండి. యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త మాటలు విని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. శిష్యులు మామూలుగా వస్తున్నటువంటి వారు కాదు. ఏమంటే ఏదో ఆయన్ని వెంబడించడానికి వచ్చినటువంటి వారు కాదు. ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ ఆయన గురించి చరిత్ర ఏమంటే వాళ్ళు వింటూ ఆయన గురించి ఆయన వచ్చినటువంటి సందర్భాల గురించి వాళ్ళందరూ పరీక్షించి తెలుసుకొని యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక పూర్వోత్తరాలు అన్నీ కూడా వారు ఆలోచన చేసిన తర్వాతనే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. కానీ సామాన్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడించటం లేదు. ఈయన అభిషిక్తుడు ఒకడు వస్తాడు అనే సంగతి వారికి అర్థమయిన తర్వాతనే యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది జరిగింది కదా. వెంబడించిన తర్వాత కూడా వారిలో ఏమండి మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు అంటే మీరు ఏమవ్వాలటండి, మార్పు నొంది ఎలా మారాలి మీరు అంటే బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎలా మారాలటువంటి వారు బిడ్డల వంటి వారుగా మారాలి. అంటే బిడ్డలకు ఉన్నటువంటి స్వభావం వారిలో వచ్చేయాలండి. బిడ్డలకు ఉన్నటువంటి స్వభావం అంటే చిన్నపిల్లలకి ఎటువంటి స్వభావం ఉంటుందో అలాంటి స్వభావములోనికి మనం మారాలి అంటున్నాడు. మనం అందరం కూడా ఇప్పుడు అదే తెలుసుకోవాలి. సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను పెద్దవాడిని అనే ఆలోచనలు పక్కన పెట్టి మన స్వభావము అంటే మన ఒక మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత మన స్వభావంలో మార్పు రావాలి.
మన స్వభావంలో మార్పు రావాలి. కల్లా కపటం ఉండకూడదు మనలో, అసూయ ఉండకూడదు మనలో, ద్వేషం ఉండకూడదు మనలో, ఏమండి పగలు మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించారో మనం కూడా అలాగే ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించారో మనం కూడా అలాగే ప్రేమించాలండి. కానీ మనం చిన్నదానికి కోపం వచ్చేస్తుంది, చిన్నదానికి పగలు పెట్టుకుంటాం, చిన్న వాటికి తగులు పెట్టేసుకుంటాం, ప్రతి దానికి గొడవలు పెట్టేసుకుంటూ ఏమంటే ప్రతి దాంట్లో కూడా పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతుంటామే. కానీ మనం నోరు విప్పితే ఎదుట వారు వినలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏమంటే తగ్గింపు స్వభావంలో మనలో ఉందా? తగ్గింపు స్వభావం ఏమైనా ఉందా? ఒకసారి మనం ఆలోచిస్తేనండి, క్రైస్తవుడు అనగానే సాక్ష్యం పొందే విధంగా ఉండాలండి. క్రైస్తవుడు అనగానే తనకు అన్యాయం జరిగినా, తనకు హాని జరిగినా సరే సమాజానికి చక్కని మెసేజ్ ఇచ్చేవారిగా ఉండాలి. ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య చెప్పినటువంటి మాట ఏమండి, ఆ ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన ఏమండి, సజీవంగా కారులో పెట్టి తన భర్తను పిల్లల్ని సజీవ దహనము చేసినా సరే ఆఖరికి ఆమె చెప్పినటువంటి మాట ఏమంటే, వారిని నేను క్షమిస్తున్నాను. ఎవరు చెప్పగలరండి వారు? ఆ మాట ఎవరు చెప్పగలరు? మన బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, లేకపోతే చాలా సందర్భాలు మనం చూస్తుంటాం కదా, గొడవలు జరుగుతున్నప్పుడు. ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ మధ్య డాక్టర్ ఒక ఆమె విషయంలో జరిగిన, హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన, ఇలాంటి కొన్ని సంఘటనలు ఉంటుంటాయి. ఆ సంఘటనలో ప్రజల యొక్క ఆవేదన లేకపోతే ప్రజల యొక్క కోపం ఎలా చూపిస్తున్నారంటే, వారిని మాకు అప్పగించండి, మేమే చంపేస్తాము. ఏమంటే వారిని మాకు అప్పగించండి, మేమే చంపేస్తాం. అంటే వాళ్ళు చంపేయడం కానీ, వాళ్ళు ఉరి తీయడం కానీ, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని మనం పగ తీర్చుకునే పరిస్థితుల్లో ఉంటుంటాం. యేసుక్రీస్తు వారి స్వభావం అది కాదండి. మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా జరిగినటువంటి సంఘటనను బట్టి చాలామంది సేవకులు ఏమండి, నిజం మాకు తెలియాలి, అసలు ఏంటది నిజం తెలియాలి, నిజం తెలిస్తే చాలు వారిని మేము క్షమిస్తాము అని క్రైస్తవులు చెప్పినటువంటి మాట. ఏమంటే లక్షలాది మంది క్రైస్తవులు వచ్చారు, ఎక్కడ కూడా ఒక రూపాయి నష్టం కలిగించినటువంటి పరిస్థితి లేదు. సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. ఏమండి ఇంత అన్యాయం జరిగినా సరే ఎవరు కూడా కోపానికి వెళ్ళి ఏమండి ఆ బస్సులు తగలబెట్టడం కానీ, షాపులు చెదగొట్టేయడం కానీ, ఎవరు బంధువులు చేయడం కానీ ఇలాంటివి ఎవరు కూడా చేయలేదు. 10 మంది ఉంటే చాలు, ఒక అన్యాయం జరిగిందంటే వాళ్ళ మీద పగ తీర్చుకునే పరిస్థితులు సమాజంలో కనబడుతూ ఉంటుంటాయి. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి పాఠాలు ఎలా ఉన్నాయంటే, ఏమండి ఎలా ఉన్నాయో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు, మీరు మార్పు నొంది ఏమవ్వాలటండి, బిడ్డల వంటి వారిగా మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. ఏమైనటువంటి దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచిస్తేనండి ఏమని చెప్తున్నారు ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటారు. మరి ఇప్పుడు ఎవరు గొప్పవారు అని వారు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసండి, మీరు బిడ్డల వంటి వారిగా మారితే, మీకు మీరు తగ్గించుకుంటేనే మీరు గొప్పవారు అవుతారు. తనకు తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట, హెచ్చించబడును అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ బిడ్డల్లాగా తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. ఏమండి బిడ్డల్లాగా తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. కానీ ఈరోజు మనుషుల పరిస్థితులు అలా లేవండి. ఒకనాటి కాలంలో గురువుల్ని గౌరవించటం, పెద్దల్ని గౌరవించడం, తల్లిదండ్రుల్ని గౌరవించటం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది తెలుసండి, టీచర్ మందలిస్తే చెప్పుతో కొట్టే పరిస్థితుల్లోనికి వచ్చారు. ఏమండి మామూలు కొట్టడం కాదు, చెప్పుతో కొట్టే పరిస్థితుల్లోనికి వచ్చారంటే ఏమి నేర్పిస్తుంది సమాజం? సమాజం దగ్గర నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఒకసారి మనం ఆలోచిస్తేనండి, మన పిల్లల్ని దైవ సన్నిధిలో మనం కూర్చోబెట్టగలిగితే, వారు దైవికమైనటువంటి మాటలు వింటే సమాజంలో గొప్పవారిగా ఉంటారు. అందుకే దేవుని సన్నిధిలోనికి మనం పిల్లల్ని నడిపించాలి.
దేవుని మాటలు వారు వింటున్నప్పుడు వారిలో మార్పు కలుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మన పిల్లలు బాల్య దశలో నుండి యవ్వన దశలోకి అడుగు పెడుతున్నప్పుడు విలువలు కలిగినటువంటి మాటలు వారికి నేర్పించాలి. ఎప్పుడైతే 12 సంవత్సరాలు వచ్చాయో ఆ పిల్లలకు విలువలు కలిగినటువంటి మాటలు మనం నేర్పించాలి. లోకంలో మనం విడిచిపెట్టేస్తే లోకంలో ఉన్నటువంటివన్నీ నేర్చుకుంటారు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, టీచర్ని చెప్పుతూ కొట్టే పరిస్థితిలోనికి వస్తారు. కానీ యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎంత ఆలోచనకరమైనటువంటి మాటలు అని మనం ఆలోచన చేస్తేనండి, ఇదిగో పెద్దవారికి పాఠం నేర్పిస్తున్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులని కూడా చూడకుండా పాఠం నేర్పిస్తున్నారు. ఇదిగో మీరు చిన్నపిల్లలలాగా మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో వెళ్ళరు. మీకు మీరు తగ్గించుకుంటేనే పరలోక రాజ్యంలో మీరు ఎలా ఉంటారంటే గొప్పవారిగా ఉంటారు. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారంటే మీరు శిష్యుల్లాగా మారిపోవాలి. శిష్యుల్లాగా మారిపోవాలంటే వారి మనస్తత్వంలోనికి వచ్చేయాలి. మనం వారి మనస్తత్వంలోనికి వచ్చేయాలి. ఏమంటే చిన్నపిల్లలు కొట్టినా మళ్ళీ వెంటనే వెళ్ళి తల్లిదండ్రులను ఎలాగైతే పలకరిస్తారో మన స్వభావం కూడా అలాగే ఉండాలి. కానీ మన స్వభావం అలా ఉంటుందా? ఉండదండి. సంవత్సరాల తరబడి పగలు పెట్టుకుంటాం, సంవత్సరాల తరబడి కోపాలు పెంచుకుంటాం, సంవత్సరాల తరబడి కోపాలు పెంచుకొని వారితో మాట్లాడడం మానేస్తాం. వారిని చూడగానే ఒక పురుగును చూసినట్టు చూస్తుంటాం, వారిని చూడగానే అసహించుకుంటుంటాం, వారిని చూడగానే పక్కన ఉమ్మి వేసే పరిస్థితుల్లోనికి మనం వస్తుంటుంటాం. ఇదేనా క్రైస్తవం అంటే? కాదు అని నేర్పిస్తున్నారు యేసుక్రీస్తు వారు. మనం అలా ఉండకూడదు. గొడవ పడినా వెంటనే కలిసిపోవాలి. ఒక మాట ఎవరైనా తిట్టినా వెంటనే మనం ఆ మాటని బట్టి వారితో మనం కలిసిపోయే విధంగా ఉండాలి. అందుకని ఒక సందర్భంలో ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు వారు, నీవు దేవునికి కానుక అర్పించడానికి వెళ్తున్నావు కదా, కానుక అర్పించడానికి వెళ్తున్నప్పుడు నీ యొక్క శత్రువు ఎవడైనా ఉన్నాడంటే వాడితో నీ తగు పెట్టుకొని ఉన్నావు అనుకో, వెంటనే జ్ఞాపకం వస్తే ముందు వెళ్ళి వాడితో సమాధానపడు, తర్వాత వచ్చి కానుక అర్పించు. కానుక ముఖ్యమా, సమాధానం ముఖ్యమా అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటేనండి, ఒక వ్యక్తితో సమాధాన పడటమే ముఖ్యము అంటారు యేసుక్రీస్తు వారు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనలో మార్పు లేకపోతే ప్రయోజనము లేదు. మార్పు లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి బిడ్డల వంటి వారిగా మీరు మారితేనే మీరు గొప్పవారుగా పిలువబడతారు. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నటువంటి మాట. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణను మాటలను మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏమండి పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకప్పుడు శిష్యులు శిష్యులు అడిగినటువంటి వారిలో పేతురు గారు కూడా ఉన్నారు కదా. ఏమంటే ఆ శిష్యులు అందరు కూడా వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు అందులో శిష్యులలో పేతురు గారు కూడా ఉన్నారు. ఆ పేతురు గారే ఆ ఒక్క మాటలు విన్న తర్వాత ఆయనలో వచ్చినటువంటి స్వభావం ఏంటంటే చిన్నపిల్లల స్వభావంగా మారిపోయిన తర్వాత ఆయనలో కూడా మొదట్లో ఆయన ఎలా ఉండేవారంటే అన్నిటికీ తొందరపాటుగా ఉండేవారు. ఆ తొందరపాటు నుండి యేసుక్రీస్తు వారు మాటలు విని పాఠాలు నేర్చుకున్న తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన కూడా శిశువుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? శిశువుకు ఉన్నటువంటి లక్షణాలు ఆయన అలవర్చుకున్నాడు. కాబట్టి ఆయన కూడా ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలు చెబుతున్నటువంటి మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాము. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వము,
ఏమండి, మనలో ఉంటున్నటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వం ఏదైతే ఉందో వాటిని మనం విడిచిపెట్టాలి. సమస్తమైనటువంటి కపటాన్ని మనం విడిచిపెట్టాలి. మనలో వేషధారణ ఏమైనా ఉంటే దాన్ని మనం వదులుకోవాలి. అసూయను వదులుకోవాలి. సమస్త దూషణ మాటలను మనం విడిచిపెట్టాలటండి. ఏమండి, దూషణకరమైనటువంటి మాటలు. ఏమండి, దేవునిలోనికి వస్తున్నాము, దేవునిలో ఉంటున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవునిలో బలపడుతున్నాము, కానీ మనలో మార్పు రావట్లేదు. మనలో కోపం తగ్గట్లేదు, మనలో అసూయ తగ్గట్లేదు, మన కపటమైనటువంటి మాటలు రాకుండా మనలో ఆగట్లేదు. ఇవన్నీ మానేయాలి అని చెబుతూ ఎలా ఉండాలట, ఇంకా వివరణ ఏమంటుంది, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువు గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, అంటే ఒక చిన్న పిల్లవాడు గురించి, అంటే చిన్న పిల్లవాడు మనస్తత్వం ఎలా ఉంటుందో అలా మనం మారిపోవాలి అని చెప్తూ కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును పాలు, అంటే ఆ శిశువుకి ఏం కావాలి, శ్రేష్టమైన నిర్మలమైనటువంటి పాలు కావాలి. ఏమంటే చిన్నపిల్లలకి శ్రేష్టమైనటువంటి పాలు ఎలాగైతే కావాలో అలాగే క్రీస్తులోనికి ఎదుగుతున్నటువంటి వారు, లేకపోతే క్రీస్తులో జన్మించినటువంటి వారు, క్రీస్తులో పుట్టినటువంటి వారు ఎలా ఉండాలట, ఆ ఒక వాక్యం అనే పాలను వారు అపేక్షించాలి అంటున్నారు. ఏమండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు కూడా ఒక పాలు ఉంది. ఏమండి, మనల్ని చిన్నపిల్లలుగా మారిపోమన్నారు కదా, చిన్నపిల్లల స్వభావంలో వచ్చేయాలన్నారు కదా. కొత్తగా జన్మించినటువంటి శిశువులకు పాలు ఎలాగైతే అవసరమో, శ్రేష్టమైనటువంటి పాలు ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఆరోగ్యకరాన్ని వారికి ఇస్తుందో ఆ పిల్లలకు, అలాగే క్రీస్తులో పుట్టినటువంటి మనకు కూడా వాక్యం అనే పాలు అవసరము. ఆ పాలను మనం ప్రతిరోజు తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము, అప్పుడే మనం బలం కలిగినటువంటి వారంగా ఉంటాము అనే విషయాన్ని పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం వయసులో పెరుగుతున్నాము, కానీ బుద్ధిలో పెరగాలి. వయసులో మనకు ఎదుగుదల వస్తుంది, కానీ బుద్ధిలో ఎదుగుదల రావాలి. ఆ బుద్ధిలో ఎదుగుదల రావాలి అంటే మనలో ఏముండాలి, ఏ పాలు తీసుకోవాలంటే వాక్యం అనే పాలు తీసుకోవాలి. ఈ వాక్యం గురించి ఏమని మాట్లాడతారంటే ఇది నిర్మలమైనది, శ్రేష్టమైనటువంటి వాక్యం. ఇది బైబిల్లో రాబడినటువంటి మాటలు నిర్మలమైనవి, శ్రేష్టమైనటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు మనం ప్రతిరోజు చదువుకుంటుంటే మనలో మార్పు రావాలి. అందుకని శిష్యులకు ఏమని చెప్తారు, మీరు మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి అంటున్నారు. మీరు ఏం మార్చుకోవాలట, మనసు మార్చుకోండి, మీ మనసును మార్చుకోండి. ఏమంటే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవ్వాలని కాదు మీ ఆలోచన. మీ ఆలోచన ఎలా ఉండాలంటే పరలోక రాజ్యంలో నేను తగ్గించుకునేవాడిగా ఉండాలి. ఎందుకంటే నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఇదిగో మీరు శిష్యులుగా ఉంటున్నారు, మీ పాదాలను కడిగాను నేను, మీ పాదాలను నేను కడిగాను. మీ పాదాలు కడిగినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు పాదాలు కడుగుతున్నప్పుడు అండి వారిలో అంటే ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఈయనేంటి దేవుడు, ఈయన పరలోకం నుండి మరి వచ్చినటువంటి ఆయన, పరలోక సంబంధిగా ఉంటున్నటువంటి ఆయన మా పాదాలు కడుగుతున్నాడు, దేవుడు మా పాదాలు పట్టుకోవడం ఏంటి, కడగడం ఏంటి అని వారిలో మనసు మారిపోయింది. చూశారు, వారిలో మనసు మారిపోయింది. మీలో కూడా మనసు మారిపోవాలి అనే ఉద్దేశంతో శిష్యులకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఏంటి ఆ పాఠం అంటే, చిన్నపిల్లల్ని వాళ్ళ మధ్యన నిలబెట్టి చూపిస్తూ, ఇదిగో ఈ యొక్క చిన్నపిల్లల్లాగా మీరు మారితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు వారసులు కాలేరు అని చెప్తున్నారు. కాబట్టి మనమందరం కూడా చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలని. మనలో అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, దుష్టత్వం మనలో ఉండకూడదు. నిర్మలమైనటువంటి ఆ ఒక పాలను అపేక్షిస్తే ఇవన్నీ మనలో నుండి దూరం అయిపోతాయి. కాబట్టి మనలో కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఇలాంటివి ఏమీ కూడా మనలో ఉండకూడదు. ఇవన్నీ కూడా దుష్టుడు మనను మరి ప్రేరేపిస్తూ, కలిగిస్తూ మనల్ని తప్పుడు మార్గంలో నడిపించే పరిస్థితుల్లో తీసుకొని వెళ్తాం కూడా. అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. ఎదుటి వారు ఏమైనా అన్నా సరే మనం సహించగలిగే మనసు మనలో ఉండాలి, ఓర్చుకోగలిగే మనసు మనలో ఉండాలి. అలాంటి స్వభావం కలిగి, చిన్నపిల్లల స్వభావం కలిగి, దేవుళ్ళు భయభక్తులు కలిగి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క మాటలు అందరితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు అలాగే రొట్టెని